హాయ్ ఫ్రెండ్స్, మా అత్తగారు అత్తమ్మ ఆంటీ అంటాను నేను, మా తోడికోడలు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాను ఇద్దరిని. సో రజనీ అని పేరు చెప్తూ ఉంటాను కానీ ఎప్పుడు చూపించలేదు ఇకపోతే మా అత్తమ్మ నా దగ్గరకు వచ్చినారు హైదరాబాద్కి, కాబట్టి తీసుకొచ్చాను. చాలా ఉత్సాహంగా ఉన్నారు మాట్లాడడానికి ఇప్పుడు. ఏమా ఆంటీ అంతేనా? అదిగోండి స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు చూడండి. సో ఏం లేదు జనరల్గా చాలామందిని పరిచయం చేశాను, అత్తమ్మని ఎప్పుడు పరిచయం చేయాల. రజనీతో, మా తోటికోడల పేరు రజనీమ్మ. సో ఇంకొక ఎపిసోడ్ అంటే చాలా డీటెయిల్గా మాట్లాడతాను. ఇప్పుడు ఎక్కువ అత్తమ్మతోనే మాట్లాడతాం ఇద్దరం అన్నమాట. సో నా పెళ్ళి 88లో అయిందమ్మా, రజనీ వాళ్ళది 91లో అయింది, అంటే మా మరిది గారిది. ఏమా ఆంటీ గుర్తుందా? పెళ్ళి 88లో అయింది. ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయింది? 35 years అయిపోయింది, 35th year. సో ఎంత ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని? ఏమి ఇబ్బంది పెట్టలే, బాగుండే. నాకు ఆడపిల్లలు లేరు, దానికని వీళ్ళని నా కూతురులాగా చూస్తాం. సో మా ఇద్దరిని కూతురులాగా చూసుకున్నారా? సో మా ఇద్దరు ఎవరంటే ఇష్టం మీకు? మనకు 2 కళ్ళు ఉండయి, ఇష్టం అంటే ఏం చెప్తారు? సరే సరే, అయితే చాలా తెలివి అత్తమ్మకి, విన్నారు కదా. సో స్పాంటేనియస్గా అడుగుతున్నాను ఏం మాట్లాడమంటే మీకు ఏది వస్తే అది మాట్లాడండి అని చెప్పాను అనమాట. ఇకపోతే అత్తమ్మ గురించి ఒక్క నిమిషం మాట్లాడతాను, తర్వాత రజనీ కూడా చెప్తుంది. నాకు పెళ్లి చూపుల దగ్గరని చెప్తాను నేను. సో నా పెళ్లి చూపులు అప్పుడు ఏంటి అంటే, మా అత్తమ్మ చాలా స్టైల్గా వచ్చారు. అంటే బాగా ఫెయిర్గా ఉన్నారు కదా, నేనేమంత ఫెయిర్ ఉండేదాన్ని కాదు. సో కొంచెం మంచి స్టైల్గా శారీ కట్టుకొని, మా అత్తమ్మకి శారీ నల్లగొడ్ది ఇలా అనుకుంటూ ఉంటారనమాట ఎప్పుడు. సో నేను ఈవిడ చూసి ఏంటబ్బా చాలా స్టైల్ ఉన్నారే అనుకున్నాను అనమాట. కానీ పాపం చాలా ప్రేమగా మాట్లాడారు అప్పుడే. సో చాలా నచ్చేశారు నాకు మా అత్తమ్మ, మా వారికంటే కూడా మా అత్తమ్మ చాలా నచ్చేశారనమాట. సో పెళ్లి చేసుకొని వెళ్ళాను కదా, ఈవిడకి ఎంత ప్రేమ అంటే తీసుకొచ్చి నోట్లో పెడుతుంది ఏదైనా కానీ. అటుపోతే ఇటుపోతే స్వీట్స్ తింటుంటారు మా అత్తమ్మ, నాకు కూడా పెడుతూ ఉండేది. నాకేం అలా అలవాట్లేదు అనమాట. వద్దా ఆంటీ అంటే ఆంటీ అనమని అది కూడా చెప్తాను. ఏమనమంటారు మిమ్మల్ని, అత్తమ్మ అనమంటారా ఆంటీ అనమంటారా అంటే ఏమని చెప్పారా ఆంటీ? స్టైల్ అనమాట, ఆంటీ అని చెప్పింది అనమాట. సో అలా అలా అలవాటు అయిపోయింది. అట్లా ఇంకా ఉదయం లేస్తే ఏదో ఒకటి పెడుతూ ఉండేది. ఈవినింగ్ అయితే హల్వాలు అసలు ఆల్మోస్ట్ రోజు హల్వాలు చేసుకునేవాళ్ళు అనమాట. ఆవిడ తింటుంది, నాకు ఇంత పెడుతుంది అనమాట. నేను 3 monthsలో ఒక 2-3 kgs పెరిగిపోయాను. అంత ఇదిగా ఉండేవాళ్ళు ఎట్లా అంటే నిజంగా, అంటే అమ్మ ఇప్పుడు లేరు. సో నాన్న కూడా చనిపోయి, ఒక మాట చెప్తాను ఇక్కడ మీకు నేను. నానుంటే రోజు ఫోన్ చేసేవాడు అని ఏడుస్తుంటే, నెక్స్ట్ డే ఏం చెప్పారంటే, నేను చేస్తాను పాప నీకు రోజు, మీ అమ్మ నాన్న ప్లేస్లో నేను చేస్తాను, నువ్వు దిగులు పడద్దు అన్నారు. నిజంగా నాకు చాలా టచింగ్గా అనిపించింది ఆ మాట ఇప్పటికి కూడా నాకు అలా చెవుల్లో ఉంటుంది అనమాట. కానీ అలానే చేస్తారు ప్రతిరోజు 6 నుంచి 7 మధ్యలో. ఈవిడ కాల్ వస్తుంది, ఎత్తలేదనుకోండి, నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే 2-3 సార్లు చేస్తారు, తర్వాత పెట్టేస్తారనమాట. సో అప్పుడు ఏదైనా నేను ఇట్లా ఈ వీడియో షూటింగ్ చేస్తుంటేనో ఏదో లిఫ్ట్ చేయలేకపోతాను. ఈవిడ 2వ రోజు కానీ చేయకపోయిందంటే నేను చేసేస్తాను, ఏంది ఈవిడ చేయలేదే అన్నట్టు అనమాట. సో అత్తమ్మ అంటున్నాను కదా, అత్త తీసేస్తే అమ్మలాగా అనుకోవచ్చుమ్మా. మీరు అనుకోవచ్చు మీరు ఊరికే అంటున్నారు అని. లేదు నిజంగానే, కాకపోతే నస అనేది ఉంటుంది. అదిగో మా రజనీ కూడా చెప్తా చూడండి. ఏం రజనీ నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. పెద్ద అయిపోయింది కదా, చిన్నప్పుడు ఎప్పుడైనా అంతే, ఏ పనైనా 1-2 సార్లు చెప్తా. రజనీ కూడా అమ్మ, తన గురించి తర్వాత చెప్తాను నేను. సో అత్తమ్మ మేమిద్దరం ఉన్నాం కదా, అన్నీ కావాలి. ఏం సారీ కట్టుకుంటున్నాము, ఏం నగలు పెట్టుకుంటున్నాము, ఏ ఫంక్షన్కి ఎలా వెళ్తున్నాము. ఎవరైనా నేను మంచి శారీనే కట్టుకొని ఉంటాం అప్పటి వరకు. ఎవరైనా వస్తుందంటే, పో పాప శారీస్ మార్చుకొని రాపండి అంటుంది. ఏమా ఆంటీ ఇది బాగానే ఉంది కదా అంటే, నో వెళ్ళి మార్చుకొని వచ్చేయాలన్నమాట. ఇలా ఎన్నో ఉన్నాయి చెప్పాలి అంటే. అంటే ఫస్ట్లో ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం అనిపించేది, ఏంది అబ్బాయి కూడా ఇంత ఇన్వాల్వ్ అవుతారు ప్రతి దాంట్లో అనిపించేది. కానీ నోరు ఎత్తేవాళ్ళం కాదు, నేనే కాదు రజనీ కూడా అసలు ఏమనేది కాదు. అది చెప్పాను కదా, మరి చెప్పానో లేదో, మా కీస్ కూడా మా అత్తమ్మ దగ్గర ఉండేవి. మా బీరువాళ్ళ కీస్ ఆవిడని అడిగి తీసుకునేవాళ్ళం. మేము ఎప్పుడు బ్యాడ్గా ఫీల్ అయ్యేవాళ్ళం కాదు సో చాలా అఫెక్షనేట్గా ఉండేవాళ్ళు అనమాట. ఏమాంటీ ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ నా గురించి చెప్పండి, తర్వాత రజనీ గురించి చెప్పండి. నాకు కూతురులాగా అనుకునేది, బాగా కాలేజీ కబుర్లన్నీ చెప్పేది, బాగా బాగా నాతో మాట్లాడేది. నా కూతురు లేని లోటు తీర్చేది. ఫస్ట్ నా గురించి చెప్పండి లలిత. సరే ఇక్కడ ఒకటి చెప్తాను మీతో అంటుంటాను కదా, నేను వెళ్తే ఒప్పేది లేదు మా అత్తమ్మకి పుట్టింటికి వెళ్తాని.
ఏమంటే పాప నువ్వు వెళ్ళకపోతే తోచదు పాప అనేసి అది నస అనేది నేను ఎప్పుడు ఈవిడ దగ్గరే ఉండాలన్నమాట, అది నస అనేది. ఇప్పుడు రజనీ గురించి చెప్పండి. రజని చాలా మంచిది, చాలా బాగా చూసుకుంటుంది నన్ను, కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. రజని అంటే నాకు చాలా ఇష్టం. సేమ్ డైలాగ్లా నన్ను మంచిది అన్నట్లేదే. ఇద్దరు ఇష్టమే నాన్న. సరే రజనీనేమో మంచిది అన్నారు, నన్నేమో అన్నట్లేదే మీరు. అయ్యో నువ్వు కూడా మంచిదాన్ని. అంటే నేను సరే 4 గంటలు కనిపిస్తుంటాను కదా. అదే లేదు మా తమాష్కి. చాలా సాఫ్ట్ నేచర్ మా. సో ఉండండి ఎక్కడికి వెళ్తారు అప్పుడేనా వెళ్ళిపోతారంట. 2 మాటలు మాట్లాడమంటే 2 మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలా అంటే మీ గురించి? సో నిజంగా అమ్మ, ఏదన్నా నాకు పెళ్ళైన కొత్తల్లో వీళ్ళ కూరలన్నీ అలవాటు ఉండేది లేదు కదా పాపం, అడిగి మరీ చేయించేవాళ్ళు. అంటే వంటోళ్ళు ఉండేవాళ్ళమ్మ, కానీ ఆ కన్సర్న్ కూడా కావాలి కదా. మీరు అంటుంటారు అత్తగారులు ఎక్కడుంటారు అని. మా అత్తగారు నిజంగా అమ్మ ఎట్లా అంటే, పాప నీకు ఏది ఇష్టం, ఈ కూర చేయమంటావా అంటే, నేను అన్నీ తినేదాన్ని కాదు, నాన్ వెజ్లు అవి అనమాట. నాకేది ఇష్టమో అవి చెప్పి చేయించేది. ఏదన్నా నాకు ఇష్టమైనది చేస్తే ఫస్ట్ తీసుకొచ్చి తినమనేది అనమాట. తిను పాప నువ్వు తినేసేయని. ఇంకా ప్రెగ్నెన్సీ అప్పుడైతే అమ్మ, కౌశి మా బాబు ప్రెగ్నెన్సీ అప్పుడు బుచ్చిలోనే ఉన్నాను నేను. నన్ను అసలు కాలు కింద పెట్టనిచ్చేది కాదు మా పాపం. కాఫీ కూడా ఒక్కొక్కసారి ఎవరైనా లేట్ అయితే పైకి పంపించేసేది అనమాట. అంత బాగా చూసుకునేది. అంటే అత్తగారులు అందరూ చెడ్డగా ఉండరు మా. ఈవిని చూసి నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఫస్ట్ కొన్ని వేరేగా చెప్పేది, పాప ఇది జాగ్రత్తగా ఉండదు, జాగ్రత్తగా అంటే ఏంటి ఇవ చాదస్తంగా చెప్తుంది అనుకునేదాన్ని. కానీ ఆవిడ ఎక్స్పీరియన్స్తో చెప్పింది అవన్నీ, నాకు తర్వాత అర్థమయ్యాయి అవి. సో అవును ఇలానే ఉంటారు మనుషులు, మనం కనిపెట్టుకొని ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అనమాట. అలా అమ్మ దగ్గర ఏంటంటే స్వతంత్రం పెద్ద పట్టించుకోము, కానీ పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఇల్లుని ఎలా చూసుకోవాలి అనేది అత్తమ్మల దగ్గర నేర్చుకుంటాము, అత్తగారుల దగ్గర నేర్చుకుంటాము. నేనైతే ముఖ్యంగా, ఎందుకంటే చదువుతో హాస్టల్స్లో ఉండేదాన్ని, అమ్మ పనులు నేర్పించింది, కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గమనించేదాన్ని కాదు. పెళ్ళి అయిన తర్వాతే గమనించేదాన్నమ్మా, ఏదైనా కానివ్వండి. మెయిన్ వంట అయితే ఈవిడ దగ్గరే చాలా నేర్చుకున్నాను, అంతే కదా. హస్బెండ్స్కి చేసి పెట్టాలి అంటే అత్తగారి దగ్గర నేర్చుకుంటేనే కదా. ఏమంటే వంట బాగానే చేసేదాన్నా? బాగా చేస్తావు లలిత నువ్వు. సరే రజని నాకు సొంత చెల్లెల్లాగమ్మా. అంటే మరదల గురించి కూడా చెప్పాను నేను, మరి తనను చూపించాను అనుకుంటాను. రజనీతో ఎప్పుడు మాట్లాడించలేదు నేను. అంటే మా పెళ్ళయి ఇప్పటికి 32 years అయిందా రజని? మన ఇద్దరం కలిసి, మీది 91లో కదా అయింది. అయితే ఇప్పటి వరకు మేము ఒక్కసారి కూడా ఆర్గ్యూ చేసుకోలేదు మా. ఇది మీ ముందు చెప్తున్నాను. మా అత్తమ్మతో 3-4 సార్లు చేశా కొన్ని విషయాలలో చేశాను, కానీ నేను రజని అయితే ఒక్కసారి కూడా చేసుకోలేదు మా. ఇద్దరం అంత బాగుంటాం. తను నన్ను అర్థం చేసుకునేది, నేను తనను అర్థం చేసుకున్నాను. తను ఏది అడ్డం చెప్పదు, నేను తన జోలికి వెళ్ళను అనమాట. అంటే అత్తమ్మతో ఎందుకు ఆర్గ్యుమెంట్ వచ్చిందంటే చిన్న విషయాల మీద వచ్చేదన్నమాట. పనోళ్ళకి పెట్టే విషయంలో అట్లాంటి దాని మీద ఇట్లాంటి దాని మీద అనమాట. అవన్నీ చిన్నవిలేండి, సిల్లీవి అనమాట. వస్తాయి కదా మామూలుగా, జనరల్గా అందరికీ ఉంటాయి కదా. ఏం రజని, ఇప్పుడు నువ్వు మాట్లాడినంతవరకు నీకు ఛాన్సే ఇవ్వలేదు నేను. ఎప్పుడు ఎవర్ స్మైలింగ్ ఫేస్, నా ఓన్ సిస్టర్ లాగా అనుకోండి తను. చాలామంది అంటుంటారు కో సిస్టర్స్ అంటే కాంపిటీషన్స్ అని, మేమిద్దరం ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. తను కూడా అంతే, తన మాటల్లోనే వినండి. ఏం రజని, ఎప్పుడైనా నా మీద కాంపిటీషన్ లాగా ఫీల్ అయ్యావా నువ్వు? నాకు అసలు ఎప్పుడు అలాంటిది ఉండదు. అసలు చెప్పు మాట్లాడు. నాకు ఎప్పుడు అలాంటిది ఏమి ఉండదు. మేమిద్దరం చాలా బాగుంటాం, సొంత అక్క చెల్లెళ్ళు ఉన్నట్టుంటాం. ఎప్పుడు ఒక మాట అనుకోవటం కానీ ఏం లేదు అసలుకి. సో ఏదైనా అర్థం చేసుకుంటాను. నేను కూడా ఫ్రీగా రజని నాకు ఈ హెల్ప్ కావాలమ్మా అంటే టక్మని చేసేస్తుంది, లేదా నాకు తెలియకపోతే తను చెప్తుంది. ఎందుకంటే ఎందుకు తెలియదు అంటున్నానంటే, నాకు రజనీ వాళ్ళ పెళ్ళయ్యేంత వరకు కొన్ని విషయాలు నిజంగా తెలియదు మా. తనని చూసి నేర్చుకున్నాను. అంటే నెల్లూరు వాళ్ళు కదా, వీళ్ళది థింకింగ్ వేరేగా ఉంటుంది. నేను హాస్టల్లో ఉన్నాను కాబట్టి నాకు అసలు ఆ థింకింగే ఉండేది లేదు. సో తనతో చెప్పేదాన్ని, నేను ఏదైనా ఫ్రాంక్, రజనీ నిన్ను చూసి నేర్చుకున్నానని చెప్పనమాట. సో అట్లా ఏంటి అంటే, మనం పర్ఫెక్ట్ ఏం అయి ఉండమ్మా. చిన్నవాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు, పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు కదా. సో చాలా క్లోజ్గా ఉంటాను తనతో, మా మరదలతో, పెద్ద తమ్ముడి భార్యతో. రజనీకి ఒక బాబు. సో
మా ఇద్దరి పిల్లలు రజనీ దగ్గర చాలా క్లోజ్గా ఉంటారు. రజనీ కొడుకు నా దగ్గర చాలా క్లోజ్గా ఉంటాడు. వీలైతే వాడితో కూడా మాట్లాడిస్తాను నేను. సొంత పిల్లల్లాగే పెరిగారు మాకు ఆ భేదమే ఉండదు అసలు. ఎవరైనా ఎక్కడైనా ఉంటారు. మా పెద్ద తమ్ముడు కూతురు ఒకటి, వీళ్ళు నలుగురు ఒకటేగా ఉంటారు. ఎందుకు చెప్తున్నాను అంటే మేము ఆ రిలేషన్స్ ఉంచుకున్నామ్మా. నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు రజనీ దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళేదాన్ని పిల్లల్ని. బాగా చూసుకునేది అసలు. ఇంకొక విషయం చెప్తాను, గుర్తుందా రజనీ? నా డెలివరీ అప్పుడు నువ్వు నాతో పాటు వచ్చావు. డెలివరీ రూమ్లో ఉండింది నాకు డెలివరీ అయ్యేంత వరకు ఉండింది రజనీ నా పక్కనే కాళ్ళు నొక్కుతూ. నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయాను, చాలా ఇంప్రెస్ అయ్యాను. వదిలిపెట్టలేదు నన్ను అసలు. మార్నింగ్ 9:30, 10కి వెళ్ళామా రజనీ ఆ రోజు? స్నిగ్గి ఈవినింగ్ కాదు, మార్నింగ్ జాయిన్ అయ్యాము. జాయిన్ అయితే నువ్వు వెళ్ళి బట్టలు తెచ్చావు, ఇంకా ఈవినింగ్ వరకు నువ్వు అక్కడే ఉన్నావు, రూమ్లోకి వచ్చేసి అనమాట. సో ఎంతమంది ఉంటారు, మా సొంత అక్కజల్లు కూడా ఉంటారో లేదో తెలియదు. సో దానికి కరిగిపోతాం కదా. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయమ్మా. సో మీరు అనుకోవచ్చు మీరు ఇద్దరి మధ్య క్లాషెస్ రాలేదంటే మేము నమ్మము అంటే, మీరు నమ్మాలి. మేము ఒక్కసారి కూడా ఆర్గ్యూ చేసుకోలేదు, ఒక్కసారి కూడా ఒక్క విషయంలో కూడా మాకు ఆర్గ్యుమెంట్ రాలేదు. సో అలిగిన సందర్భాలు జీరో, మాట్లాడుకునే సందర్భాలు జీరో. ఇదైతే ఖచ్చితంగా చెప్తానమ్మా. రజనీ నువ్వు మాట్లాడని, నేనే మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడదు? మీరంత స్ట్రాంగ్గా మాట్లాడుతు. నేను అనుకోలే ఆంటీ మీరంత బాగా మాట్లాడతారని. అదే అస్సలు ఏ ఫోబియానే లేదు అసలు ఏమి. ఏ రజనీ చెప్పు, నా పిల్లలు నీ దగ్గర వదిలిపెట్టేదాన్ని కదా. పిల్లలందరూ మాకు ఒకేలాగుంటారు, మాకు అసలు ఆ భేదం ఏమి ఉండదు. నా పిల్లలు అక్క పిల్లలు అలా ఏముండదు. ముగ్గురు పిల్లలు మా పిల్లలనే అనుకుంటాం. వాళ్ళు కూడా చాలా ఫ్రీగా ఉంటారు, మాతో ఏది కావాలన్నా చెప్తారు, షేర్ చేసుకుంటారు, బాగుంటారు. అందరు పిల్లలు అసలు ఒక తల్లి పిల్లల్లాగా ఉంటారు ముగ్గురు. సో అది ఏమని చూసే నేర్చుకున్నామ్మా. అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అలానే ఉండేది, కానీ మా అత్తమ్మ కూడా మా వారి కజిన్స్ అందరినీ ఎంత బాగా చూసుకునేవాళ్ళు అంటే అంత బాగా చూసుకునేవాళ్ళు. మాది బుచ్చిరెడ్డిపాలెం అని చెప్పాను కదమ్మా. సో పెద్ద ఇల్లు, మేము 6 మందిమి ప్లస్ పిల్లలు అనుకోండి. ఎప్పుడు 2-3 గెస్ట్లు ఉండేవాళ్ళు. సో ఈవిడ అమ్మమ్మ, ఈవిడ మదర్ ఉండేవాళ్ళు, ఈవిడ అత్తగారు ఉండేవాళ్ళు, అత్తగారి చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. సో బోల్డ్ ఎంతమంది బంధువులు అనమాట. మాకెప్పుడు ఎదుగో మనుషులు ఉన్నారే ఏంటబ్బా ఇలా ఉందనే ఫీలింగే లేదు. ఎంతమంది మనుషులు ఉంటే అంత కళకళలాడుతుండేది. ఆంటీ ఎంత ఓపిక్గా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి చేసి పెట్టేది. ముఖ్యంగా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మాకు భలే సరదాగా ఉండేదన్నమాట. మా ఆంటీ టెన్షన్ పడిపోతుండేది. ఏంటి ఆ ఏజ్లో కూడా. నా పెళ్ళేటప్పటికి మీకు ఎంత ఆంటీ 50-52 ఏళ్ళు ఉంటాయా? సో నేను దాదాపు 7 సంవత్సరాలు గమనించానమ్మా. వాళ్ళ అత్తగారు వస్తే ఎంత కేరింగ్గా ఉంటారో. ఆవిడకి అది ఇష్టం, ఇది ఇష్టం. వాళ్ళ అక్క ఒక ఆవిడ వచ్చేవాళ్ళు. ఆవిడ మా ఇంట్లో 4 రోజులు కూడా ఉండేవాళ్ళు. 47 ఏళ్ళ మీకు? పోనీలేండి. అదే 35 అంటే ఇంకా ఆంటీ కంటే ఉంటాయి కదా. అదే కరెక్ట్గా ఏజ్ అయితే గుర్తులేదు. ఇప్పుడు అత్తమ్మ 80+ మా. హుషారుగా ఉంటారు, బాగా సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ చిన్న చిన్న నసలు అయితే ఉంటాయమ్మా. ఇప్పటికి కూడా నా కూతుర్ని కూడా వదిలిపెట్టలేదు. మాకిద్దరికి అమ్మాయిలంటే భలే పిచ్చి, నాకు ఆంటీకి. సో పాపం ఫస్ట్ బాబు పుట్టినప్పుడు మా అత్తమ్మ ఫ్రాక్ తెచ్చిచ్చింది గిఫ్ట్ నాకు, కౌశిక్. దాన్ని వాడికి బాగా వేసుకునేదాన్ని అనమాట. ఇట్లా కాకపోతే చెప్పాను కదమ్మా, చిన్న చిన్న ఉంటాయి. తర్వాత కొంచెం మనం పెద్ద అయిన తర్వాత సిల్లీగా అనిపిస్తాయి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, చాలామంది అనుకోవచ్చు ఎలా ఉంటాము అత్తమ్మలతో అంటే, మన వాళ్ళు అనుకుంటే ఉంటామా, మన అనుకుంటే ఉంటాము. ఈవిడ పాపం నసబెట్టేది కూడా నేను వెళ్తే ఒప్పదనేది ఎందుకు అంటే, ఆవిడకి తోచక నన్ను వెళ్ళనిచ్చేది కాదనమాట. సో రజనీ వాళ్ళ నేను ఒప్పుకునేదాన్ని కదా, వాటి పోనివ్వండి ఆంటీ గమ్మున ఉండండి అని చెప్తుండేదాన్ని అనమాట నేను. సో బాగుంటామ్మా, ఇది నేను చెప్పాలనుకున్నది. రజనీ ఇంకేమన్నా మాట్లాడు నువ్వు. అన్నీ మీరే చెప్పేసి అని మరి ఇంకో వీడియో నీతో అనుకుంటున్నాను, మరి అప్పుడేం మాట్లాడతావు అయితే? అప్పుడు వేరే టాపిక్ ఉండండి ఆంటీ, బాయ్ చెప్పండి. ఇంకా అత్తమ్మకు బోరు కొడుతుందమ్మా. బాయ్, ఇంకో వీడియోలో కలుస్తాను. బాయ్.